నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని మనము సంపూర్ణముగా తెలుసుకుంటున్నాం. శ్రీకృష్ణుడు నిజభావము ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో స్పష్టముగా సామాన్యులకు కూడా అర్థమయ్యే సరళమైన వాడుక భాషలో ఈ భగవద్గీతని స్వామివారు వివరముగా మనకు అందించారు. ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయములో 7వ శ్లోకము గురించి తెలుసుకుందాం. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవమానయోః. ఈ శ్లోకము బ్రహ్మయోగము గురించి తెలియచేశారు. భావము: ఆత్మను తెలిసినవాడు పరమాత్మ ఎడల ప్రశాంతత పొందియుండును. అట్టివాడు శీతోష్ణ సుఖదుఖములందు అట్లే మానవమానములందు సమానత్వము కలిగి ఉండును. వివరము: ఆత్మ పరివారమును జయించి ఆత్మ దర్శనము చేసుకున్న జీవుడు పరమాత్మకు తనకు మధ్య శత్రుత్వము లేని వాడై ఇద్దరి మధ్య ప్రశాంతత కలిగిన వాడై ఉండును. అతడు శీతోష్ణములందును సుఖదుఖములందును మానవమానములందును సమానత కలిగి ఉండును. ఇక్కడ గమనించవలసిన విశేషత ఒకటి ఉన్నది. అదేమనగా ఈ శ్లోకము బ్రహ్మయోగమునకు సంబంధించినది. యోగి అయిన వాడు మెలకువతో వచ్చు సుఖదుఖములకు సమానముగా ఉన్నాడని అనుకోకూడదు. సుఖదుఖములకు సమానత యోగములో ఉన్నప్పుడేనని తెలియాలి. ఒకడు బ్రహ్మయోగములో ఉన్నప్పుడు కన్నులు మూసుకొని నిశ్శబ్దమైన ప్రదేశములో శుభ్రమైన చోట కూర్చొని యోగములో లగ్నమై ఉన్నప్పుడు అతని ముందర సుఖమును కలిగించి అందమైన దృశ్యము ఉంచినను, అట్లే కష్టమును బాధను కలిగించు సమీప బంధువు యొక్క శవమును తెచ్చిపెట్టినను బయట ధ్యాస లేని వానికి రెండు సమానమే అగును. మానవమానములందును శీతోష్ణములందును సమానత్వము కలిగిన వాడిగా పూర్తి బ్రహ్మయోగములో లగ్నమై బాహ్య విషయ ధ్యాస లేని వాడని అర్థము. వాని శరీరములోని మనస్సు ఏమాత్రము పనిచేయనిదై ఉన్నప్పుడే బాహ్య విషయముల సుఖమును దుఃఖమును మానవములను లోపలి జీవునికి అందించలేదు. ఈ శ్లోకములోని విషయమును ఈ విధముగా అర్థము చేసుకోక మెలకువలోనున్న యోగి కష్ట సుఖములలో సమానత్వము కలిగి ఉన్నాడు అంటే యోగి శరీరములోని జీవునికి కష్ట సుఖ అనుభూతుల భేదము లేదంటే మొత్తము కర్మ సిద్ధాంతమే తల్లకిందులైపోవును. ధర్మములను తెలియజేయి భగవద్గీతకే అర్థము లేకుండా పోవచ్చును. అందువలన ఈ విషయము బ్రహ్మయోగములోనున్న సమయములలో సంభవించున్నదని, మిగతా సమయములో కర్మయోగికి కానీ బ్రహ్మయోగికి కానీ కష్ట సుఖ అనుభూతులను జీవుడు అనుభవించి తీరవలసిందేనని, అప్పుడు వాటి భేదము జీవునికి తప్పనిసరిగా తెలియచునే ఉండునని గ్రహించాలి. ఈ శ్లోకములో కూడా జితాత్మనః అని చెప్పి ఉన్నారు. ఆత్మను అనుభవించు సమయమునే జితాత్మనః అన్నారని తెలుసుకోవాలి. బ్రహ్మయోగములో మనస్సు ఆత్మ మీద లగ్నమై ఆత్మ యొక్క విషయమును బుద్ధికి జీవునకు తెలియజేయ సమయములో బయటి విషయములన్నీ సమానముగా తెలియకుండా పోవుచున్నవి. ఈ శ్లోకము వివరము ఇంతటితో సమాప్తము.